వెల్కమ్ టు రాజనీతి. రాజకీయాల్లో చాలాసార్లు విశ్వసనీయత గురించి, నమ్మకం గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక నాయకుడికి విశ్వసనీయత ఉంటేనే ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీ ఎక్కువ కాలం మనగలుగుతాయి. తెలుగు రాజకీయాల్లో విశ్వసనీయత మీద ఎక్కువగా విమర్శలకు గురైంది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు క్యారెక్టర్ అసాసినేషన్కు బీజం వేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి తర్వాత బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదని విమర్శలు గుప్పించారు. జగన్ అయితే ఇప్పటికీ విశ్వసనీయతకు తానే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటూ ఉంటారు. చంద్రబాబు సాఫ్ట్ టార్గెట్ కావటం వల్లే మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కూడా చంద్రబాబు మీద రాళ్ళు వేయటంలో ముందుంటారు. ఎవరికి విశ్వసనీయత ఉంది, ఏ నాయకుడి మీద ప్రజలకు, కార్యకర్తలకు, నేతలకు నమ్మకం ఉంది అనే అంశంలో ముందుగా మనం చంద్రబాబు గురించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు 2 దఫాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నిర్వహించాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. అది మామూలు ఓటమి కాదు, ఘోరమైన ఓటమి అని చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేలు ఉంటే తెలుగుదేశం కేవలం 47 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో గెలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి పదే పదే అసెంబ్లీలో చంద్రబాబు క్యారెక్టర్ మీద దాడి చేశారు. విశ్వసనీయత గురించి పాఠాలు చెప్పారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా 2004, 2005 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి. 100 మందికి పైగా కార్యకర్తలను చంపేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే పరిటాల రవీంద్రను హత్య చేశారు. ఈ హత్యకు సూత్రధారుడుగా వైఎస్ కొడుకు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపే వేళ్లన్నీ చూపించాయి. అయితే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం మూలంగా ఈ ఆరోపణలు నిరూపణ కాలేదు. ఒకవైపు వైఎస్ నిరంకుశ వైఖరి, మరోవైపు తెలంగాణలో సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ చేస్తున్న మాటల దాడిని తట్టుకొని చంద్రబాబు నిలబడ్డారు, పార్టీని కాపాడుకున్నారు, పార్టీని నిలబెట్టారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు వరుసగా 2 ఎన్నికల్లో ఓడిపోయాక ఇక ఆ పార్టీకి మనుగడ ఉండదని అందరూ అనుకుంటారు. మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. రాజకీయ భవిష్యత్తు కోసం నేతలంతా పార్టీని వదిలేసే పరిస్థితి వస్తుంది. 2009 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 2004, 2009 వరుసగా 2 ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయాక జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి నీ పార్టీని ఫినిష్ చేస్తా అని స్వయంగా అసెంబ్లీలో చంద్రబాబును హెచ్చరించారు. ఫినిష్ చేస్తా అన్న 2 రోజుల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. ఆ తర్వాత 4 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణలో ఉద్యమం పేరుతో కేసీఆర్ 3 వంతుల దాడి తెలుగుదేశం పార్టీ మీద చేశాడు. తెలుగుదేశం నేతలను దూషించాడు. తెలుగుదేశం నేతల మీద ఒత్తిళ్లు పెంచాడు. పార్టీ నుంచి బయటకు రావాలని వాళ్ళ ఇళ్ల ముందు ధర్నాలు చేయించాడు. పులి మీద పుట్టలాగా 2011లో ఆంధ్రాలో జరిగిన బై ఎలక్షన్స్లో అసెంబ్లీ కొన్ని స్థానాలకి 20 పైచిలకు స్థానాల్లో బై ఎలక్షన్స్ జరిగాయి. ఆ బై ఎలక్షన్స్లో వైసీపీ భారీ మెజార్టీలతో గెలుపొందింది. దీంతో తెలుగుదేశం పార్టీ ఇక 3వసారి కూడా గెలవదని, ఇక పార్టీ మనుగడే కష్టమని రాజకీయ మేధావులందరూ కూడా అభిప్రాయపడ్డారు. చాలామంది నాయకుల్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎంతో సహనంతో, ఓపికతో, నమ్మకంతో పార్టీని ముందుకు నడిపారు. 63 ఏళ్ల వయసులో పాదయాత్ర చేశారు. ఉద్యమ వేడి ఉన్న తెలంగాణలో కూడా పాదయాత్ర చేశారు. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు. పార్టీ నిలిచింది, పార్టీ గెలిచింది. విభజిత ఆంధ్రప్రదేశ్ ఒడ్డున పడాలంటే చంద్రబాబు నాయకత్వమే శరణ్యమని జనం నమ్మారు. అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబు బాటలు వేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన మళ్ళీ ఓడిపోయారు. ఓడిపోయాక మళ్ళీ అదే ప్రచారం, తెలుగుదేశం పార్టీ మనుగడ మీద ప్రచారం మొదలైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని మింగేస్తుందని, తెలుగుదేశం స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తుందని రకరకాలుగా ఊహాగానాలు చేశారు. రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లోనే ఆయన కొడుకు కూడా టీడీపీ మీద దాడులు చేయించాడు. అతని కంటే ఘనుడు అన్నట్టుగా అరాచకం చేశాడు. కదిలితే కేసులు పెట్టించాడు. టీడీపీ నేతల వ్యాపారాలు దెబ్బతీశాడు. నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూశాడు. టీడీపీని చిన్నాభిన్నం చేయాలని చూశాడు. ఈ క్రమంలోనే 4 ఎమ్మెల్యేలు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. 5 ఏళ్ల పాటు మంత్రి పదవులు వెలగబెట్టిన వాళ్ళు కూడా పార్టీని నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ 5 ఏళ్లలో అనేక మంది టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వ పాలనలో జైలు పాలయ్యారు.
చంద్రబాబును కూడా జైల్లో పెట్టారు. ఆయన ఇక బయటికి రావడానికి ప్రచారం చేశారు. అనేక సవాళ్లను సమస్యలను ఎదుర్కొన్నారు. అయినా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరలేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం పార్టీ మారిన 4 ఎమ్మెల్యేలు తప్ప ఎవరు టీడీపీ జెండా వేయలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే సిఐడి వాళ్ళు ఇళ్లకొచ్చి అరెస్టులు చేస్తున్న నాయకులు పార్టీ మీద నమ్మకాన్ని కోల్పోలేదు. కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు. కాడి కిందేయలేదు. పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదు. కారణం ఏంటంటే చంద్రబాబు మీద ఉన్న నమ్మకం, చంద్రబాబు మీద ఉన్న విశ్వాసం. ఎన్నో ప్రలోభాలు ఒత్తిళ్లు ఉన్న నాయకులు చంద్రబాబుని నమ్ముకుని ఉన్న విధానం నిజంగా అద్భుతం. విశ్వసనీయత అంటే ఇదే, నమ్మకం అంటే ఇదే. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు, లేదా ఒక ఘటనతో పోయేది కూడా కాదు. 2019 ఎన్నికల తర్వాత ఇక తెలుగుదేశం ఉండదని చెప్పిన వాళ్ళని హేళన చేస్తూ 2024లో బరిలో నిలబడి తొడగొడుతోంది తెలుగుదేశం పార్టీ. దీనికి కారణం చంద్రబాబు నాయుడు నాయకత్వ పటిమ. చంద్రబాబుకు విశ్వసనీయత లేదు, చంద్రబాబుకు నాయకత్వ పటిమ లేదని విమర్శించిన వాళ్ళు ఒకసారి తెలంగాణలో కేసీఆర్ దుస్థితి చూడాలి. 20 ఏళ్ల పాటు సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని మంటలు రగిలించిన కేసీఆర్ ఇప్పుడు చప్పున చల్లారిపోయాడు. తన పార్టీ ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయంలో పడ్డారు. తెలంగాణ ఏర్పడ్డాక 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఎదురులేని అధికారం చలాయించాడు. నియంతలాగా తెలంగాణను పాలించాడు. కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రజలు ముఖ్యమంత్రిని కలవాలంటే గగనం అయిపోయింది. మంత్రులు ఎమ్మెల్యేలకే దిక్కులేదు. అయినా కూడా కేసీఆర్ రాజకీయ చాణక్యుడని, ఎత్తు వేస్తే చిత్తేనని అందరినీ నమ్మించారు. అందరూ నమ్మారు కూడా. ఎంత చాణక్యుడైనా అహంకారం తలకెక్కితే ప్రజలు సహించరు. తెలంగాణలో ఇదే జరిగింది. కేసీఆర్ ఓటమి అంత ఘోరంగా ఏమీ లేదు. కాంగ్రెస్ది సాధారణ విజయమే. అయినా ఇవాళ కేసీఆర్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇంకో 10-12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ సీట్లు రావని సర్వేలు చెప్తున్నాయి. ఎన్నికల తర్వాత పార్టీ మనుగడే కష్టమంటున్నారు పరిశీలకులు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసీఆర్ మీద నమ్మకం పోయింది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ, వాళ్ళ అభిప్రాయం వినటం కానీ, వాళ్ళకు అందుబాటులో ఉండటం కానీ చేసుంటే కేసీఆర్ పరిస్థితి ఇంత దిగజారేది కాదేమో. కేసీఆర్ నమ్మదగిన నాయకుడు కాదని నాయకులంతా ఒక్కొక్కళ్ళు బయటపడిపోతున్నారు. కేసీఆర్ నాయకత్వంలో తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని వాళ్ళు భయపడుతున్నారు. వెరసి బీఆర్ఎస్ భవితవ్యమే ప్రమాదంలో పడింది. పార్టీ నాయకులకు, పార్టీలో కార్యకర్తలకు ఏమాత్రం విలువ లేకుండా కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ వ్యవహరించిన తీరు వల్లే ఈరోజు అక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. పార్టీతో నాయకులకు అనుబంధం లేకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా 2024 ఎన్నికల తర్వాత ఇంతకంటే భిన్నంగా ఏమీ ఉండదు. జగన్ కూడా కేసీఆర్ లాగే ప్యాలెస్ దాటి బయటికి రాలేదు. కేసీఆర్ లాగే సచివాలయానికి రాలేదు. మంత్రులు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. కేసీఆర్ కనీసం ప్రెస్ మీట్లు పెట్టేవాడు. జగన్మోహన్ రెడ్డి అయితే విలేకరులను కూడా కలవడం. కేసీఆర్ని మించిన నియంతలాగా పాలించాడు. వ్యవస్థలన్నింటినీ గుప్పెట పట్టి ఆడించాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. 20 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు చేశారు. సీనియర్ మంత్రులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. రేపు ఎన్నికల్లో ఓడిపోతే ఆయనతో నిలబడే వాళ్ళు ఎవరూ కనపట్టలేదు. 151 మందితో గెలిచి ప్రజలంతా మా వైపే అంటూ రూల్ ఆఫ్ లాని కూడా తుంగలో తొక్కి పరిపాలన చేసిన వైసీపీని ఆ పార్టీ నేతలే నమ్మట్లేదు. ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రావట్లేదు. ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని బరిలో దింపాల్సి వచ్చింది. 7 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసుల్లో 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి హనీమూన్ త్వరలోనే ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 5 ఏళ్లలో ఆయన చేసిన అక్రమాల మీద మరో డజన్కు పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ కేసుల ఊబిలో జగన్ చిక్కుకుంటే ఆయనకు మద్దతుగా ఎవరూ నిలబడరు. ఆయన జైలు పాలైతే ఆ పార్టీ కథ అంతటితో ముగిసిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజెన్స్లో ఉన్న ఈ 3 రాజకీయ నాయకుల్లో ఎవరి మీద ప్రజలకు, నాయకులకు నమ్మకం ఉందో ఇప్పటికైనా జనం అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆధీనంలోకి వచ్చాక 15 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంగా ఆయన పార్టీని నడిపిన తీరు, చేసిన పోరాటం, ఎదుర్కొన్న అణిచివేత, వీటన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు కేసీఆర్ 3 నెలలకే చతికిలబడిన తీరు నవ్వు తెప్పిస్తుంది. నేను వీరుణ్ణి, నేను సూర్యుణ్ణి, నేను తలుచుకుంటే మోడీని లేపేస్తా అనే హెచ్చు కబుర్లు చెప్పిన నోరు ఇప్పుడు మూతపడిపోయింది. ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకు అభ్యర్థులు దొరకటం లేదు. పిలిచి సీట్ ఇస్తామన్నా ఎవరికి వారే మాకొద్దంటే మాకొద్దంటున్నారు. అధికారంలో ఉండగా వేల కోట్లు సంపాదించిన నాయకత్వం, అంగబలం, అర్ధబలం దండిగా ఉన్న పార్టీ ఓడిపోయిన 100 రోజుల్లో ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. జగన్, కేసీఆర్ ఇద్దరు కూడా అధికారంలో ఉన్నప్పుడు నాయకుల్లాగా చూడలేదు, ఎవరిని గౌరవించలేదు.
ఎవరికి మర్యాద ఇవ్వలేదు. కనీసం ఎంపీలు మంత్రులను కూడా పట్టించుకోలేదు, వాళ్ళకి మాట్లాడటానికి సమయం ఇవ్వలేదు. ఫలితం ఏంటో తెలంగాణలో చూస్తున్నాం, రేపు ఆంధ్రాలో కూడా చూస్తాం. ఒక రాజకీయ పార్టీ నిలబడాలన్నా, ఒక నాయకుడు నిలబడాలన్నా ఎన్నికల్లో గెలిపోవటం కంటే ఆ నాయకుడు తన పార్టీ నేతలతో అనుసరించే విధానం, పార్టీని నడిపే సామర్థ్యం, దూరదృష్టితో చేసే రాజకీయాలే పునాదులుగా ఉంటాయి. అయిన దానికి కాని దానికి చంద్రబాబుకు విశ్వసనీయత లేదని విమర్శించే వాళ్ళు ఇది తెలుసుకోవాలి. ఆయన చేస్తున్న ట్రస్ట్ పాలిటిక్స్ ఏంటో, వాటి విలువేంటో, అవి ఆటుపోట్లను తట్టుకొని ఒక రాజకీయ పార్టీని సమున్నతంగా ఎలా నిలబెడుతున్నాయో అందరూ తెలుసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.